ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మనుషుల అక్రమ రవాణా హడలెత్తిస్తోంది. తాజాగా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ యువతి అక్రమ రవాణా ఘటన ఆధార్ కార్డు చిరునామా మార్పుతో బయటపడింది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలానికి చెందిన మరో ఘటన ఇన్స్టాగ్రామ్ పోస్టుతో వెలుగులోకి వచ్చింది. వరుస ఘటనలతో పోలీసు యంత్రాంగం నివ్వెరపోవాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలోని మానవ అక్రమ రవాణాపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. ప్రకృతి సహజ వనరులతో అలరారే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మానవ అక్రమ రవాణా సంచలనం రేకెత్తిస్తుంది. పేదల అమాయకత్వం, ఆర్థిక అవసరాలను ఆసరగా చేసుకున్న ఒక మూట మనుషులని ఏకంగా ఉత్తర భారతదేశానికి తరలిస్తూ సొమ్ము చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఈ వ్యవహారం పోలీసు యంత్రాంగం కూడా సవాలు విసురుతుంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి బయటపడింది. అసలు ఏం జరుగుతుంది, దీని ఎన్నుకున్న మూటాలు ఏంటనేది పోలీసులను అడిగి తెలుసుకుందాం. అక్రమ రవాణా వెలుగు చూస్తుంది. ఇది మీ శాఖకు కూడా ఒక రకంగా ఛాలెంజ్గా కనిపిస్తుంది. ఎందుకు ఇలాంటి ఇక్కడ నుంచి మనుషుల్ని అమ్ముతున్నారా, దేనికోసం అమ్ముకుంటున్నారు, ఇందులో అసలైన కారణం ఏమనుకుంటున్నారు? అయితే ఈ కేసులో మాత్రం ఇద్దరు వ్యక్తులు వారి లాభాపేక్ష గురించి ఒక అమాయక కుటుంబాన్ని ఐడెంటిఫై చేసి జూన్ 2 నాడు ఈ 16 సంవత్సరాల అమ్మాయిని మా ఇంటి వద్ద ఫంక్షన్ ఉన్నదని, నువ్వు వస్తే ఫంక్షన్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తామని చెప్పి నమ్మించి వాళ్ళ ఇంటికి తీసుకుపోకుండా డైరెక్ట్ నాగ్పూర్కు బస్సులో తీసుకెళ్ళి నాగ్పూర్ నుంచి ట్రైన్లో రాజస్థాన్ స్టేట్ తీసుకెళ్లి అక్కడ నుండి కోటా తీసుకుపోయిన తర్వాత కోటా వద్ద ఉన్న ఒక విలేజ్ తీసుకెళ్లి అక్కడ ఒక అబ్బాయికి ఇవ్వడం జరిగింది. ఆ అబ్బాయి వద్ద నుంచి కొన్ని డబ్బులు కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది, ముఠా సభ్యులు. అంటే వీరి డబ్బుల గురించి ఒక మైనర్ అమ్మాయిని తీసుకుపోయి అక్కడ అప్పచెప్పడం జరిగింది. వీరిపై అమ్మాయిల అక్రమ రవాణా, తర్వాత రేప్, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కేవలం డబ్బులను సంపాదించుకోవాలనే కోణంలోనే అక్రమ రవాణా జరుగుతుందా, లేదా ఇంకా దీనికి సంబంధించిన మనుషుల అవయవాలను ఏమైనా తీసుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? ప్రాథమికంగా మనం ఏం భావించవచ్చు అంటే ఈ స్పెసిఫిక్ కేసులో మాత్రం ఓన్లీ వీళ్ళ డబ్బుల గురించి, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్నోసెన్స్, అమాయకులు. వాళ్ళు లేని సందర్భంలో అమ్మాయిని మోసపూరితంగా ఆమెను ట్రాప్ చేసి తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయిన తర్వాత కూడా డబ్బులు తీసుకున్నారు వాళ్ళు. దాన్ని బట్టి డబ్బుల గురించే అమ్మాయిని రాజస్థాన్ అంత దూరం తీసుకెళ్లి అన్నోన్ పర్సన్కు అప్పచెప్పడం జరిగింది. కేవలం మహిళల్ని లేదా మైనరు బాలికల్ని టార్గెట్ చేస్తున్నారు, ఇక మనుషులు మగవాళ్ళను లేదా బాలులని అట్లాంటి కోణం ఏమన్నా కనిపిస్తుంది? అంటే మగవాళ్ళను బాలులను చేసినప్పుడు ఇప్పటివరకు అయితే మా దృష్టికి రాలేదు. మైనర్ అమ్మాయిలను చేసింది మాత్రం ఇక్కడ అలా ట్రేస్ అయింది. రూరల్ ప్లేస్లో కూడా ఒక మైనర్ అమ్మాయి మిస్ అయితే ఆ కిడ్నాప్ కేసు నమోదు చేసాం. ఆ కేసులో కూడా కొంచెం మాకు అనుమానంగా ఉన్నది. దానిలో కూడా మనుషుల అక్రమ రవాణా ముఠా హస్తం ఉన్నట్టు మేము భావిస్తున్నాం. దానిలో కూడా గౌరవ ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఒక టీంలు వేరే స్టేట్కు పంపడం జరిగింది. వారు వచ్చిన తర్వాత ఇంకా పూర్తి డీటెయిల్స్ మనకు తెలుస్తాయి. ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించిన మహిళలైతేనేది, మైనర్ బాలికలైతే వీళ్ళందరినీ రాజస్థాన్, మధ్యప్రదేశ్ లేదా ఉత్తర భారత్కి తరలించే ప్రయత్నం జరుగుతున్నట్టు మనకు ఈ పరిశోధన ద్వారా వెల్లడుతుంది. ఇక్కడికి వెళ్ళి అక్కడ మహిళల్ని, మైనర్ బాలికల్ని తరలించడంలో అసలు ఉద్దేశం ఏంటంటారు? నార్త్ ఇండియా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఏరియాలో కొద్దిగా అక్కడ అమ్మాయిలు మ్యారేజ్కు కొంచెం సరిపడంత లేరని చెప్పి తెలుస్తుంది. వారు అక్కడ అబ్బాయిలు ఈ బ్రోకర్లను ఆశ్రయించి మీ ఏరియాలో ఎవరైనా అమ్మాయిలు ఉంటే వారిని మేము చేసుకుంటాం, అటువంటి సంబంధం ఉంటే తీసుకురండి అని చెప్పి ఈ బ్రోకర్ను ఆశ్రయించడం జరిగింది. బ్రోకర్లు ఇదే అదనుగా భావించి ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కొంత అమాయక ఆదివాసీ అమ్మాయిలను, మహిళలను, తర్వాత పేదలను వాళ్ళను గుర్తించి కొన్నిసార్లు వారి పేరెంట్స్ను ప్రలోభపెట్టి కానీ లేకపోతే మోసం చేసి కానీ తీసుకుపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏమో వారికి చెప్పకుండా, ఈ కేసులో మాత్రం పేరెంట్స్ చెప్పకుండా తీసుకుపోవడం జరిగింది. ఆసిఫాబాద్లో కూడా 1-2 కేసులు ఇప్పుడు మానవ అక్రమ రవాణా బయటపడింది. ఆసిఫాబాద్లో ఉన్న గ్రూపుకు, ఇప్పుడు ఆదిలాబాద్లో ఉన్న గ్రూపుకు, లేదా అటు నిర్మల్ ప్రాంతానికి కూడా ఇలాంటి ఒకటి అంతా కంబైన్డ్గా నడుస్తుందా, లేదా ఎవరి గ్రూప్ వారికి ఉన్నట్టుగా ఉంటుంది? అంటే ఈ మూటా సభ్యులకు మాత్రం ఆసిఫాబాద్ మూటాతో సంబంధం ఉన్నట్టు మా దృష్టికి రాలేదు. కాకపోతే బ్రోకర్లు అంతటా కూడా అమ్మాయిలను అక్రమం చేయడానికి అంతటా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని ఏరియాల నుంచి తీసుకుపోయి సక్సెస్ అవుతున్నారు. ఈ స్పెసిఫిక్ కేసులో మాత్రం మన ఏరియాకే సంబంధం ఉంది. ఇలాంటి ఘటనలు ఇక ముందు జరగకుండా, లేదా ఎవరైనా బాధితులు ఇప్పటికి కూడా ఉన్న పోలీసు యంత్రాంగం ప్రణాళిక ఏముంది? మేము ప్రతి విలేజ్లో మీకోసమని ఒక ప్రోగ్రామ్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాం. అదే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా రెగ్యులర్గా చెప్తున్నాం. ఎక్కడ అమ్మాయిలు మిస్ అయినా, అబ్బాయిలు, మహిళలు ఎవరు మిస్ అయినా ఇమీడియట్ కంప్లైంట్ ఇవ్వండి. 100 డయల్ టీములు కానీ పెట్రోలింగ్ పార్టీలు రెడీగా ఉంటాయి. మీరు 100 డయల్ చేసినా సరిపోతుంది. 100 డయల్ చేసినా కానీ అక్కడికి వెళ్ళి మిస్ అయినా కానీ ఏమైనా వెహికల్ తీసుకొచ్చినా, బైవాక్లు వచ్చినా ఇమీడియట్ పట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఈ అక్రమ రవాణాను నివారించడానికి
మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు ఈ కేసులో ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకెంతమందిపై అనుమానం ఉంది, వాళ్ళు ఎట్లా ఉన్నారు? ఇద్దరు భార్యాభర్తలు ఆత్రం నిర్మల, ఆత్రం బాపుణ్య, వీళ్ళు కిని విలేజ్ మహారాష్ట్ర, వీళ్ళని ఇద్దరు అరెస్ట్ చేశాం. ప్రధాన నిందితుడు ఎవరైతే ఈ మైనర్ అమ్మాయిని కొంతకాలం పాటు ఆమె ఇంట్లో బంధించి ఆమెను శారీరకంగా వాడుకున్నాడో కరణ్ అలియాస్ భగవతి మీనా, అతడు పరారిలో ఉన్నాడు, అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉన్నది. ఇది ఆదిలాబాద్ డిఎస్పీ జీవన్ రెడ్డి అభిప్రాయం. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూస్తున్న ఈ ఘటనలు పోలీసు యంత్రాంగం ప్రాధాన్యతగా తీసుకుంది, అట్లాగే దీన్ని ఛేదించాలనే ప్రయత్నంతో ముందుకెళ్తుంది. కానీ ఎక్కడైనా మనుషులకు సంబంధించిన కిడ్నాప్ అయినా లేదా కనిపించకపోయినా, ఆచూకీ తెలియకపోయినా వెంటనే పోలీసులకు తెలిస్తే దాన్ని పరిశోధించడానికి సమయం ఉంటుందనే భరోసా వినిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.